ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జిల్లాలు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడ విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. మరోవైపు ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీతో పాటు బదిలీల వంటి అంశాలపై చర్చించారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజు లైవ్ లో అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల తుది జాబితాని కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం వెబ్సైట్లో దీన్ని పొందుపరిచారు పీడిఎఫ్ రూపంలో. ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆ ఓటర్ల జాబితాని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారిగా ఉండే జిల్లా ఎన్నికల అధికారిగా ఉండే జిల్లా కలెక్టర్ ఆ జాబితాని కూడా ఎక్కడికక్కడ విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తమే చూస్తే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4,07,00,000 మంది ఓటర్లు ఉన్నట్లుగా దాదాపు నిర్ధారణ అయింది. ఈ తుది జాబితాలో దాదాపు 4,07,00,000 మంది ఓటర్లలో ఎక్కువ శాతం మహిళా ఓటర్లు ఉన్నట్టుగా తేలినటువంటి పరిస్థితి ఉంది. 2,07,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టుగా తుది జాబితాలో తేల్చారు. అదేవిధంగా మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు దాదాపు కొంత మేర తగ్గినట్టుంది. 1,99,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నట్లుగా తుది జాబితాలో నమోదైంది. మొత్తం మీద చూస్తే మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు 46,167 పోలింగ్ కేంద్రాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో పాటు మొత్తం ట్రాన్స్జెండర్స్ 3,894 మంది ఉన్నట్లుగా ఓటు హక్కు వినియోగించుకునేటానికి సిద్ధంగా ఉన్నట్టు ఓటర్లు నమోదు చేసినట్టుగా గుర్తించారు. అదేవిధంగా అధికారులు మొత్తం మీద ఎవరైతే పోలింగ్ స్టేషన్లకు వెళ్లకుండా పోస్టల్ బ్యాంక్ ద్వారా బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారో వారు కూడా ఇప్పటికే నమోదు చేసుకున్నట్టు 67,000 మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి నమోదు చేసుకున్నట్టుగా తుది ఓటర్ల జాబితాలో పొందుపరిచినటువంటి పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి దీని ప్రకారం ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరు నియోజకవర్గాలు జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా లిస్టుని విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే దీంట్లో ప్రధానంగా గత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసినప్పుడు అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఆయా ప్రాంతాల్లో ఒకే డోర్ నెంబర్ మీద ఓటర్లున్నాయి, ఒకే పేరు మీద ఒకే కుటుంబంలో వందలాది ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్లి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 2 విడతలుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి సమీక్ష చేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కూడా 2 రోజుల పాటు విజయవాడలో ఉన్నారు. అన్ని పార్టీలతో కూడా సమావేశం అన్ని స్థాయిల్లో అధికారులతో కూడా డీజీపీ, ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కూడా సమావేశాన్ని నిర్వహించారు. వచ్చినటువంటి ఫిర్యాదులపైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ విధమైనటువంటి కసరత్తు జరుగుతోంది, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి కసరత్తు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి 2 రోజుల పాటు రివ్యూ చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఫిర్యాదులపైన తీసుకున్న చర్యల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా వివరించినటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి ఓటర్ల లిస్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆ అన్నమయ్య జిల్లా కలెక్టర్ని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి 2 రెవెన్యూ శాఖ అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 8 జిల్లాల కలెక్టర్లు, 8 జిల్లాల ఎస్పీల మీద కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా 16 డివిజన్లలో కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారిపైన చర్యలు తీసుకున్నారా లేదా, వారికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు జరిగాయి, ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా పోలింగ్ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారనే అంశం గురించి కూడా వెల్లడించాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల అధికారి దగ్గర వివిధ పార్టీలకు సంబంధించిన సమావేశం ఉంది. ప్రస్తుతం అక్కడికి రాబోతా ఉన్నారు. ఈ సమావేశం అయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్.